నెక్స్ట్ కూడా అండి ఫైట్ ట్రంప్ పిచ్చి పీక్స్ H1B వీసా విషయంలోనూ షాక్. ట్రంప్ ఏంటండి సురేష్ గారు, ట్రంప్ గారు ఏంటి పాపం, ఆయన మళ్ళీ మొదలైంది ఇంకో కొత్త ఎజెండా ఏం లేనట్లుంది. ఇప్పుడున్న ఎజెండానే దీంట్లో కూడా H1B వీసా విషయంలో కూడా కాస్త ఎదురు దెబ్బ తగిలినట్లుంది. ఏదో ఒకటి ఆయన అయితే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే మొత్తానికి అది ప్లస్సా మైనస్సా లేకపోతే ఏదో తెలియదు, మొత్తానికి వేసేస్తాడు రాయి, తర్వాత చూస్తాడు అది మంచిగా చేయడాన్ని. వంశీ గారి H1B వీసా మీద మొత్తం మీద అంటే కోయిలేషన్ కింద ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి కోర్టులో శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇప్పుడు వరకు కూడా ఒక H1B వీసాకి $2,000 $5,000 వరకే ఆ కంపెనీలు పే చేయాల్సి ఉంటుంది వంశీ గారు. ఇప్పుడు కానీ ఏకంగా ఒకేసారి $1,00,000 పెంచడం మీదనే, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తన పవర్ని ఆ అధికారాన్ని ఉపయోగించి చేశారనే దాని మీద ఒకవైపు సుప్రీంకోర్టులో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద విచారణ జరుగుతుంది, ఇంకోవైపు ఇక్కడ మనకి శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీదనే దీంట్లో కూడా ట్రంప్ గారికి ఎదురు దెబ్బ తగలొచ్చు అని చెప్పని ఒక వార్తలు అనేది వస్తుంది. ఇంకొక అదే సమయంలో ట్రంప్ గారు మాత్రం మీరు చెప్పినట్టు ఎక్కడ తగ్గేటట్టుగా లేదు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ట్రంప్ గారి పేరుతోటి ఒక కాయిన్ విడుదల చేస్తున్నారు వంశీ గారు. $1 కాయిన్ అనేది ఒకటి ఆల్రెడీ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. ఏదైతే వాళ్ళ ట్రెజరీ ఉందో ట్రెజరీ వాళ్ళు ఒక న్యూస్ విడుదల చేస్తూ ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది వాస్తవం, ఇది వచ్చే ఏడాది జూలై 4వ తేదీన 250 వార్షికం అవుతుంది, వార్షికోత్సవం అవుతుంది. కానీ ఆ సందర్భంగా ఈ $1 కాయిన్ అని విడుదల చేస్తారు. ఒకవైపు ట్రంప్ గారు బొమ్మ, ఇంకోవైపు మీకు తెలిసి 2024 పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ఆయన తుట్లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సో ఎప్పుడైతే బయటకు వచ్చి ఏదైతే ఇట్లా అథారిటేటివ్గా మాట్లాడారో, అంటే భయపడనని మాట్లాడారో, ఆ ఇంకో రెండో వైపు సైడ్లో ఆ చిత్రంతో ఆయనకు ఫోటోతోటి ఒక $1 కూడా కాయిన్ కూడా విడుదల చేయబోతున్నారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.